హాయ్ అండి, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారని ఆశిస్తూ నా వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇగోండి, పొట్టు పప్పుతో రొట్లు ఎలా చేసుకోవాలో, మినప రొట్లు మీకు ఇవాళ నేను నేర్పిస్తాను. ఇగోండి, ఇలా హాఫ్ పొట్టు ఉంచుకోవాలండి, హాఫ్ పొట్టు కడిగేసి తీసేసుకోవాలండి. చక్కగా గ్రైండ్ చేసుకొని, సాల్ట్ వేసే గ్రైండ్ చేసుకోండి, తగినంత సాల్ట్. దాంట్లో ఉప్పుడు నొక్కు కలపండి బాగా. మీకు కావాలంటే పచ్చి నొక్కు కూడా కలుపుకోవచ్చు, బట్ ఉప్పుడు నొక్కు కలుపుకుంటే దాని టేస్టే వేరు. ఇంకా మనకి అట్లు కూడా క్రంచీగా వస్తాయండి. దాంట్లో ఉల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు పౌడర్, జీలకర్ర, ఇంకా అల్లం ముక్కలు, తగినంత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది, స్పైసీగా వస్తుంది. గుండగా తరుక్కోండి పచ్చిమిర్చి. కరివేపాకు కూడా కొంచెం తరిగేసి వేయండి. తరిగేసి వేస్తే మనకి తింటున్నప్పుడు అది మరీ పెద్ద పెద్ద ఆకుల్లా కనబడదండి. ప్రతి ఒక్క వంటలో కరివేపాకు అనేది వాడండి. వాడితేనే మన హెయిర్ గ్రోయింగ్ చాలా మంచిదండి. ఇగోండి, ఇలాగా మినపప్పుతో మినపట్లు వేసేసుకోండి. చాలా క్రంచీగా ఉంటాయండి ఈ దోశలు. ఇలాంటి మన ఇంట్లో చేసి పెడితే పిల్లలు బయట ఎందుకు తింటారండి? స్నాక్స్కి ఇలా స్నాక్స్ కట్టండి, బయట అసలు తినరు. ప్లీజ్ లైక్ మై వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఆల్ వీడియోస్.